హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు ఆనపకాయ టమాటా కర్రీ చేసుకుందామండి. ఓ ముక్క ఆనపకాయ తీసుకున్నానండి, సైజు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగానే. 3 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజు. 2 ఉల్లిపాయలు అండి, మీడియం సైజే తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి, కొత్తిమీర అండి. స్టవ్ వెలిగించుకుందాం, కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. నూనె కాగింది కదండి, కొద్దిగా జీలకర్ర వేసుకుందండి. ఒక 1/2 స్పూను జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి, కలుపుకుందామండి. కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకుందామండి ఉల్లిపాయ మగ్గేదాకానే. ఒకసారి మూత తీసుకుందామండి, కలుపుకుందామండి. మూత వేసుకుందామండి, మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండండి. మూత తీసుకుందామండి. ఉల్లిపాయలు వేగిపోయి కదండి, ఒకసారి కలుపుకుందాం. ఆనపకాయ ముక్కలు వేసుకుందామండి. అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి, కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి, ఒకసారి కలుపుకుందామండి. మూత వేసుకుందామండి. మూత తీసుకుందామండి, ఒకసారి కలుపుకుందామండి. టమాటా ముక్కలు వేసుకుందామండి. కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి, టమాటా ముక్కలు మగ్గేదాకానే. మూత తీసుకుందామండి, ఒకసారి కలుపుకుందామండి. ఇందులోనే కారం వేసుకుందామండి. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కలుపుకుందామండి. మూత వేసుకుందామండి. మూత తీసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి, కలుపుకుందామండి. మూత వేసుకుందామండి, ఒక 2 నిమిషాలు. మూత తీసుకుందామండి. కూర అయితే అయిపోయింది కదండి, కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. అయిపోయిందండి, ఆనపకాయ టమాటా కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.